లెజెండ్ పైనే పాన్ ఇండియా ప్రయోగాలు రిస్క్ లో పడ్డాయి. నాని, రామ్, సమంత, నిఖిల్ ఇలా అరడజన్కి పైనే స్టార్స్ పాన్ ఇండియా మార్కెట్ మీద దండెత్తే సాహసం చేస్తున్నారు. కానీ అందులో లైగర్ కి ఉన్న గ్యారంటీ మిగతా వాటికి లేదంటున్నారు. ఎందుకు? టేక్ ఎ లుక్. ది వారియర్ సౌత్ వరకే పరిమితమన్నారు. కానీ హిందీలో కూడా సందడి చేసేందుకు ఈ మూవీ సిద్ధమైంది. అయితే ఆ తర్వాత బోయపాటి సీను మేకింగ్ లో రామ్ చేసే సినిమా మాత్రం పాన్ ఇండియా లెవెల్లో రాబోతోంది. అక్కడే కొత్త డౌట్లకు గేట్లు తెరుచుకుంటున్నాయి. బాహుబలి, RRR, పుష్ప, KGF ని చూసి విక్రమ్, మేజర్ లాంటి మూవీస్ పాన్ ఇండియా పాట పాడాయి, హిట్ మెట్టెక్కాయి. కానీ అదే బాటలో రామ్, నాని దండెత్తితే ఫలితం అనుకూలంగా వస్తుందా? ఆ ఛాన్స్ ఉందా? నాని తన సినిమాల డబ్బింగ్ పుణ్యమాని నార్త్ ఇండియాలో కూడా ఫోకస్ అయ్యాడు. అంత మాత్రాన తన దసరా మూవీతో పాన్ ఇండియా లెవెల్లో ఆకట్టుకుంటాడా అనే ప్రశ్న ఎదురవుతోంది. నాగార్జునకి నార్త్ లో మంచి గుర్తింపు ఉంది. కానీ ఘోస్ట్ మూవీ పాన్ ఇండియా లెవెల్లో ఆకట్టుకుంటుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. కృష్ణుడి మీద అలానే ద్వారకా తాలూకు అంశాలతో వస్తోంది కాబట్టి కార్తికేయ 2 మీద నార్త్ లో కూడా ఆసక్తి పెరిగే ఛాన్స్ ఉంది. అది కేవలం కార్తికేయ 2 ప్రమోషన్ కి పనికొస్తుంది. కానీ కంటెంట్ ఏమాత్రం వీక్ అయినా పాన్ ఇండియా ప్రయోగం బెడిసికొట్టే ఛాన్స్ ఉంది. దుల్కర్ సల్మాన్ కి బాలీవుడ్ లో కూడా మంచి పేరుంది. అక్కడ సినిమాలు చేసిన అనుభవం ఉంది. అందుకే హను రాఘవపూడి తీస్తున్న సీతారామం పాన్ ఇండియా మూవీగా వచ్చిన నార్త్ జనాన్ని ఆకట్టుకునే అవకాశం ఉంది. సీతారామంలో మృణాల్ ఠాగూర్ ఉంది కాబట్టి ఈ బాలీవుడ్ హీరోయిన్ వల్ల నార్త్ లో కొంత మార్కెట్ ని ఆకట్టుకోవచ్చు. పేట్రియాటిక్ సినిమాలకు నార్త్ లో మార్కెట్ కలిసి వస్తుంది కాబట్టి ఈ జానర్ మూవీకి మార్కెట్ కలిసి రావచ్చు. కానీ కంటెంట్ తేడా కొడితే 55 కోట్ల రిస్క్ రివర్స్ అయినట్టేనా? ప్రెజెంట్ పాన్ ఇండియా హీరోలుగా ఎదిగిన చెర్రీ, తారక్, బన్నీ, ప్రభాస్ లాంటి వాళ్ళని వదిలేస్తే మిగతా వాళ్ళెవరూ పాన్ ఇండియా ప్రయోగం చేసినా రిస్కే అంటున్నారు. అయితే ఆ లిస్ట్ లో మాత్రం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండే లేడంటున్నారు. తనకి నార్త్ లో ఉన్న క్రేజే లైగర్ ని కాపాడుతుంది. కానీ లైగర్ ని చూసి రిస్క్ చేస్తున్న మిగతా పాన్ ఇండియా మూవీస్ పరిస్థితి చెప్పలేమంటున్నారు. అఖిల్, ఏజెంట్, సమంత, యశోద కూడా రిస్కీ ప్రాజెక్టులే అంటున్నారు.